హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు మా కిచెన్లో ఆలు వంకాయ టమాటా మరియు పచ్చి పులుసు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను, పావు కేజీ ఆలు తీసుకున్నాను, పావు కేజీ టమాటా తీసుకున్నాను. వీటిని ముందుగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి, నల్లబడకుండా. ఇప్పుడు ఆ కర్రీ ప్రిపేర్ కోసము నేను మసాలా పొడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను. ఈ మూడు కలిపి ఫ్రై చేస్తాను. ఫ్రై అయిపోయినాయి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేయడం కోసము 2 పావుల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయింది. నేను ఆలు ముక్కలని ఇందులో వేస్తున్నాను. ఆలు ముక్కలు ఫ్రై అయిపోయినాయి. వాటిని వేరే ప్లేట్లోకి తీసుకెళ్ళినాను. ఇప్పుడు అదే ఆయిల్‌లో వంకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే పావు టీ స్పూను పసుపు వేసుకున్నాను. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలని ముందుగానే పసుపు వేసుకున్నాను. ఇలా ముక్కలు ఫ్రై చేసి వండడం వలన కూర చాలా టేస్ట్ ఉంటుంది. వంకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే ఆయిల్‌లో చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. అందులోనే ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా తుంచి వేసుకున్నాను. ఈ కర్రీ నేను పచ్చిమిర్చితోనే వండుతున్నాను. అందుకని పచ్చిమిర్చే వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేస్తాను. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను ఇందులో. టమాటా కూడా బాగా కలిపేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఉప్పంతా కలిసేలాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాను సిమ్‌లో పెట్టి. టమాటా మగ్గిపోయిందండి. టమాటా ముక్కలుగా కాకుండా గుజ్జు గుజ్జుగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రై చేసిన ఆలు ముక్కలు, వంకాయ ముక్కలు ఇందులో వేసుకుంటున్నా. కూరనంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నా. ఇప్పుడు నేను పొడి చేసిన పల్లీలు, కొబ్బరి, ధనియా పొడిని కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నా. మరొక 2 నిమిషాలు సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చాను. ఇప్పుడు మరొక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి, తక్కువగా ఉందని. 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను దీనికి. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. మధ్య మధ్యలో కూర కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఈ పొడి వేసిన తర్వాత అడుగంటుతుంది కాబట్టి నేను అందుకని ఇలా కలిపేసుకుంటున్నాను. చివరగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గనిద్దామండి సిమ్‌లో పెట్టి.
ఉప్పు కారం అంతా బాగా పట్టేస్తుంది. ఆలు టమాటా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, వేడి వేడి ఆలు వంకాయ టమాటా కర్రీ అండి. ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చిపులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సినవి జీలకర్ర, వెల్లుల్లి, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరివేపాకండి. ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. దాన్ని రసం తీసుకున్నాను. నేను కొంచెం ఒక పావు ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసి పచ్చిపులుసు చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని నేను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను, ఒక 6, 7. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే నేను సగం చెంచా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ 3 కలిపి ఇప్పుడు మిక్సీ పడతాను. అందులోనే ఒక సగం చెంచా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిపులుసు ప్రిపేర్ చేస్తాను. నేను ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటున్నా. అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే నేను కచ్చా పచ్చాగా పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ను కూడా వేస్తున్నాను. ఇలా వేసి చేయడం వలన పచ్చిపులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు పచ్చిపులుసుకి పోపు ప్రిపేర్ చేద్దాము. ఒక సగం చెంచా ఆవాలు వేసుకున్నాను. సగం చెంచా జీలకర్ర వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే కచ్చా పచ్చాగా కొట్టిపెట్టిన ఒక 7, 8 వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇలా పోపు వేసి చారు పోపు వేస్తే మాత్రము స్మెల్ అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది పచ్చిపులుసు టేస్టు. పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిపులుసుని పోపు వేస్తున్నా. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మనకు నోరు టేస్ట్‌గా లేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇలా పచ్చిపులుసు చేసుకొని వేడన్నంలో తింటే కనుక నోరు చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను మరొక సగం చెంచా సాల్ట్ వేసుకున్నానండి, తక్కువగా ఉందని. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోయింది సాల్టు. చూడండి, ఆలు టమాటా వంకాయ విత్ పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వడ్డిద్దాము. ఇంతకుముందు రోజుల్లో అయితే ఏ ఫంక్షన్లు జరిగినా కానీ ఆలు వంకాయ, పచ్చి పులుసు, పప్పు ఇవన్నీ చేసేవాళ్ళండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. అందుకని ఈ కర్రీ మాత్రము చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పటికీ మనం మర్చిపోలేకపోతున్నాము. అందుకనే నేను ఇది గుర్తు చేయడం కోసమని ఇలా ప్రిపేర్ చేశానండి. ఆలు వంకాయ టమాటా విత్ పచ్చి పులుసు అండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.